ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పునరుద్ధాన దినమందు మనందరినీ ప్రభు తన మందిరములో నిలబెట్టిన దేవునికి సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గతించిన వారములలో యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో 3, 4, 5 వచనాల గురించి మనము ధ్యానించాం. అయ్యే వచనాలను ఈరోజు ఒక క్రొత్త కోణంలో ధ్యానం చేద్దాం. దేవుని యొక్క మందిరములో నుంచి ఒక నీటి ఓట ఉబికి పారుతూ తూర్పు వైపున వెళ్ళుచున్నట్లుగా మనకు కనపడుతుంది. అక్కడికి యెహెజ్కేలు అనేటువంటి ఒక భక్తుణ్ణి దేవుని దూత చేయి పట్టుకుని ఆ నదిలోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా కొలకర్రను తీసుకొని 1000 మూరలు కొలిచి ఆయనను అందులోకి నడిపించినప్పుడు అది శీలమండల లోతు వచ్చినది. మరి 1000 మూరలు కొలిచి ముందుకు తీసుకువెళ్ళినప్పుడు అది మోకాళ్ళ లోతులోకి వచ్చినట్లుగా మనము చూస్తాం. అక్కడి నుంచి మరలా 1000 మూరలు కొలిచి ముందుకు తీసుకువెళితే అది మొలలోతు వచ్చినట్లుగా మనము చూస్తాం. అక్కడ నుంచి మరలా 1000 మూరలు కొలిచి ముందుకు తీసుకువెళితే కింద దరి అందలేదు కాబట్టి అది ఏదవలసినంత నదీ ప్రవాహం వలె ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇది అక్కడ యెహెజ్కేలుకు దేవుడు చూపించిన దర్శనం. ఇది మన ఆత్మీయ జీవితంలో 4 స్థితులను తెలియజేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ 4 స్థితులు ఏమిటో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనము ఎదగవలసిన వారమై ఉన్నాము. మొదట శీలమండల లోతు వరకు వచ్చింది. ఆ తరువాత మోకాళ్ళ లోతు అనుభవంలోనికి వచ్చారు. ఆ తరువాత మొలలోతు అనుభవంలోనికి వచ్చారు. ఆ తరువాత ఏదలేనంత అనుభవంలోనికి వచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. జీవమున్న ప్రతిదాన్ని మనం ఏమని పిలుస్తాం? ప్రాణి అని పిలుస్తాం. ఈ ప్రాణం ఉన్నదానికి ఒక 5 కార్యాలు ప్రతి ప్రాణి చేయాలి. అది చెట్టైనా, అది జంతువైనా, అది పురుగైనా, అది ఎలాంటి మృగమైనా, మనిషి అయినా, అతనిలో దానిలో జీవము ఉన్నది అని అంటే కనుక ఈ 5 విషయాలు చెయ్యాలి. ఒక ప్రాణి అని పిలిచినప్పుడు ఆ ప్రాణి అనేక అవయవముల యొక్క కలయికై ఉన్నది. ఒక ప్రాణి అని మనం అన్నామంటే ఆ ప్రాణికి కళ్ళు, ముక్కు, చేతులు, శరీరము అనేక అవయవముల యొక్క కలయికే ఖచ్చితంగా ఉండాలి ఆ ప్రాణికి. రెండవదిగా, ప్రాణి అని పిలువబడుతున్న ప్రతిదీ కూడా ఆహారాన్ని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. పెద్దలు అంటారు కదా, కోటి విద్యలు కూటి కొరకే అంటారు. అది చెట్టైనా, అది పక్షి అయినా, అది మనిషి అయినా ఖచ్చితంగా దేన్ని సంపాదించుకోవాలి? ఆహారాన్ని సంపాదించుకోవాలి. ప్రాణి అనేది మూడవదిగా అది చేయాల్సిన పని ఏంటంటే సంపాదించుకున్నటువంటి ఆహారం అనేది ఏం చేయాలంటే భుజించాలి. ఏం చేయాలి చెప్పండి? భుజించాలి. భుజించిన తర్వాత అది ఏం చేయాలంటే అరిగించుకోవాలి. ఏం చేయబడాలి? అరిగించుకోవాలి. అరిగించుకున్న తర్వాత 5వదిగా చేయాల్సిన పని ఏంటంటే అరిగించుకున్న ఆహారము రక్తముగా మారి మన ఎముకల్లోనికి, శరీరములోనికి, నరముల్లోనికి వెళ్ళి ఆకారములో ఎదగడానికి తోడ్పాటు చేస్తుంది. ఇది ప్రతి ప్రాణికి జరగాల్సిన ప్రక్రియ. ఒకటి, అది అనేక అవయవముల యొక్క కలయిక. రెండవది, ప్రాణి అనేది ఏం చేయాలంటే ఆహారమును ఏం చేయాలి? సంపాదించుకోవాలి. మూడవదిగా ఏం చేయాలి? సంపాదించుకున్న ఆహారాన్ని ఏం చేయాలి? భుజించాలి. భుజించిన ఆహారాన్ని ఏం చేయాలి? అరిగించుకోవాలి. అరిగించుకున్న ఆహారము తరువాత శరీరంలోనికి వెళ్ళి ఆకారములో ఎదగడానికి ఏమవుద్ది? సహాయం చేస్తుంది. కాబట్టి ఒక మనిషి, ఒక ప్రాణి ఎదగాలంటే వారి జీవితంలో ఈ 5 కార్యాలు తప్పనిసరిగా జరగాలి. మరి సంఘము అనగా చర్చ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్ బట్ ఈజ్ ఎన్ ఆర్గనిజం అన్నాడు ఒక ఆయన. చర్చ్ ఈజ్ నాట్ ఏ కాల్డ్ ఎస్ ఎన్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఏ ఆర్గనిజం. అంటే సంఘం అనేది ఒక సంస్థ కాదు, సంఘం అనేది ఒక ప్రాణి. విశ్వాసి కూడా ఒక ప్రాణే కాబట్టి సంఘము, విశ్వాసి వీళ్ళిద్దరూ ప్రాణులే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలి? ఎదగాలి.
ఎదగని బిడ్డలను మనం చూసినప్పుడు వాళ్ళని చూసి మనకేమవుతుంది చెప్పండి? చాలా జాలి పడతాం. ఎదగని వారిని మనం ఏమంటాం? మరుగుజ్జు వాళ్ళని పిలుస్తాం. వీళ్ళకు వయసులో ఎదిగారు కానీ ఆకారంలో ఎదగలేకపోయారంటాం మరుగుజ్జు వాళ్ళని మనం చూసి. అదే క్రమంలో దేవుని బిడ్డలారా, మెంటల్లీ డిజార్డర్ వారు కొంతమంది ఉంటారు. వారి పనులు వారు చేసుకోలేరు, వారికి ఇచ్చిన ఆహారాన్ని వారు భుజించలేరు, వాళ్ళు నోటమ్మట సొంగ కారుస్తూ సొల్లు కారుస్తూ తిరుగుతూ ఉంటారు. వయసు పెరిగిందా? వయసు అయితే పెరిగింది, మరి అన్ని విషయాల్లో పెరిగాడు, కానీ ఏం పెరగలేదు? బుద్ధి పెరగలేదు. వాళ్ళని బుద్ధిమాంద్యము గలవారు అంటారు. అలాంటి వారు వారి పనులు వారు చేసుకోలేరు. మన పిల్లలు చూడండి, పుట్టిన పిల్లలు ఎప్పుడు వారు మెడ నిలపాలి, వారు ఎప్పుడు బోర్లో పడుకోవాలి. మన పెద్దోళ్ళు అంటారు కదా, పిన్ని పిన్ని మీ మనవడు బోర్లో పడ్డాడు, అందుకే ఏం వండమంటారు? బూర్లు వండమంటారు. ఈ మనవడు కానీ మనవరాలు కానీ అడుగులు వేస్తున్నారు అనుకోండి, అమ్మలక్కలు అందరూ అంటారు, అదుగదుగు అడుగులు వేస్తున్నాడు, ఏం వండమంటారు? అరుసులు వండమంటారు. సో బోర్లో పడుకున్నప్పుడేమో బూర్లు వండమంటారు, అడుగులు వేస్తున్నప్పుడేమో అరుసులు వండమంటారు. అంటే పిల్లోడు ఎప్పుడు బోర్లో పడుకోవాలి, పిల్లోడు ఎప్పుడు అడుగులు వేయాలి, పిల్లోడు ఎప్పుడు మెడ నిలపాలి, పిల్లోడు ఎప్పుడు పరిగెత్తాలి, పిల్లోడు ఎప్పుడు పైకి ఎదగాలి, ఇవన్నీ ప్రక్రియ ఎదిగే క్రమంలో జరిగేటువంటి ప్రక్రియ. ఒకవేళ పిల్లవాడు కనుక ఎదగలేదనుకోండి, మెడ నిలపవలసిన ఆ యొక్క నెలలో మెడ నిలపలేదు అనుకోండి, నడవాల్సిన సమయంలో నడవలేదు అనుకోండి, అడుగులు వేయాల్సిన సమయంలో అడుగులు వేయలేదు అనుకోండి, ఖచ్చితంగా పిల్లని మనం ఎక్కడ తీసుకెళ్తాం? డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం. ఎందుకు? అతనిలో ఏదో లోపము ఉంది బిడ్డలారా. మన జీవితము కూడా ఎదగవలసినటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి, క్రైస్తవ జీవితంలో మనం ఎదగాలి. అందుకే ఇక్కడ 4 అనుభవాలు ఉన్నాయి. ఈ 4 అనుభవాలని కంపేర్ చేస్తూ, 4 అనుభవాలను మీకు వివరిస్తూ మన ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో ఉన్నామో మనము చూద్దాం. మొట్టమొదటిగా చదవండి, 3వ వచనం చూద్దాం. 47వ అధ్యాయం 3వ వచనం. ఆ మనుష్యుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా అతనిని నడిపింపగా నీళ్లు చీలమండల లోతు ఉండెను. ఇంతకీ ఒక దేవుని దూత ఒక వ్యక్తిని నదిలోనికి తీసుకువెళ్ళింది. ఇంతకీ అతను ఎందుకు తీసుకువెళ్ళిందంటే, ఆ నదిలో అతను ఈత కొట్టాలి. తీరా తీసుకువెళ్ళిన తర్వాత కొలనూలుతో 1000 మూరలు కొలిచిన తర్వాత ఇంచుమించు 1000 మూరలు అంటే మన భాషలో చెప్పాలంటే 1/2 కిలోమీటర్. ఒక నదిలో 1/2 కిలోమీటర్ నడిపించిన తరువాత ఆ నీళ్ళు ఎక్కడికి వచ్చాయట? శీలమండల లోతుకు వచ్చాయట. అంటే ఇంచుమించు శీలమండల లోతు అంటే 4 to 5 inches. అంటే అవి ఎక్కడి దాకా వచ్చాయంటే యాంకిల్ వరకు వచ్చాయి. ఇది దేన్ని సూచిస్తుందంటే, మన క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా యేసు ప్రభువు నమ్ముకొని ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన అనుభవాన్ని చూపిస్తూ ఉన్నది. అంటే రక్షించబడి, కొత్తగా రక్షించబడి దేవునిలోనికి అప్పుడే ఆత్మీయ జీవితంలోనికి అడుగుపెట్టిన వారిని స్థితిని చూపిస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితమైనా ఇహలోకములో ప్రయాణమైనా ఏదైనా ఒక్కడుగుతోనే ప్రారంభిస్తాం. మీ ఇంటి దగ్గర నుంచి చర్చికి వచ్చారు, ఒకేసారి మీ ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి దూకారా? మొదట అడుగుతో ప్రారంభించారా? ఒక్కడుగుతో దూకేస్తా మంత్రం ఏదో నాకు చెప్పండి, నేను కూడా ఉపయోగించుకుంటాను. ట్రైన్ ఛార్జీలు, బస్ ఛార్జీలు లేకుండా, పెట్రోల్ ఖర్చు లేకుండా దూకేయచ్చు. మనం ఒక ప్రయాణము ప్రారంభించాలంటే ఒక్కడుగుతోనే ఏం చేస్తాం? మనం ప్రారంభిస్తాం. ఆత్మీయ జీవితంలో కూడా మనము ప్రారంభ దశలో ఉన్నవారము మాత్రమే. అంటే మన ఆత్మీయ జీవితంలో అడుగు వేసాం అంటే, అడుగు వేసిన మనము ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉండకూడదు. రక్షించబడి 10 సంవత్సరాలైనా, రక్షించబడి 20 సంవత్సరాలైనా ఆ అడుగు దగ్గరే మనం ఆగిపోకూడదు. ఆ అడుగు దగ్గరే ఆగిపోయామంటే మనం ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారము కాము. అడుగు తీసాము అంటే కనుక మాత్రం మన ప్రయాణము కొనసాగించాలి. అంటే కొత్తగా రక్షించబడిన వారు ఏమని ఆలోచిస్తారంటే, అయ్యా వీరు ఎదుటివారి మీద ప్రార్థన కోసం ఆధారపడే బ్యాచ్ వారు. వీళ్ళు ప్రతిదాని కోసం దేని మీద ఆధారపడతారంటే ఎదుటివారి మీద ఆధారపడతారు. అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, అయ్యా మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా యొక్క దాన్ని ఏమంటాం ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా వీళ్ళు ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో ఉన్నవారు ఎప్పుడు కూడా ఎదుటివారి ప్రార్థన మీద ఆధారపడి జీవిస్తారు. వీళ్ళు
20 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా రక్షించబడి 5 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కనపడ్డ ప్రతి వారి దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడతారంటే మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని. ఎదుటివారి ప్రార్థన మీద ఆధారపడే బ్యాచ్ వారు వీళ్ళు అనమాట. సైకిల్ స్టాండ్ వేసి తొక్కామనుకోండి, ఎంత దూరం ప్రయాణం చేస్తాం, ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. సైకిల్ స్టాండ్ వేసి దొక్కినా మామూలుగా దొక్కినా తొక్కేవాడు అలసిపోతాడు. మీలో చాలామంది ఇదే కోవలో ఉన్నారండి. మేము భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ మీరందరూ సైకిల్ స్టాండ్ వేసి దొక్కుతున్న బ్యాచ్ వాళ్ళే. మీలో చాలామంది అనుకునే మాట్లాడి చెప్పండి, అయ్య బాబు నేను అలసిపోతున్నాను, నేను చాలా పాటలు పాడుతున్నాను, చాలా ప్రార్థన చేస్తున్నాను అనే భ్రమలో బ్రతుకుతున్నామే తప్ప మన భక్తి అంతా ఎలా ఉందంటే సైకిల్ స్టాండ్ వేసి తొక్కే బ్రతుకులో ఉన్నామే తప్ప స్టాండ్ తీసి తొక్కితే కనుక ఈ అడుగులో నుంచి ముందు ప్రయాణం మనకు కొనసాగుతుంది అని బిడ్డలారా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మీలో ఎంతమంది జిమ్కి వెళ్తారో నాకు తెలియదు కానీ జిమ్లో ట్రెడ్మిల్ అని ఒకటి ఉంటుంది. ట్రెడ్మిల్ అంటే ఏం కాదు, అదొక మిషను. ఆ మిషన్ మీద మనం ఎక్కామనుకోండి, అది రన్నింగ్ చేయడానికి ఉపయోగపడదు, వాకింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ట్రెడ్మిల్ మీద ఎక్కి మనం ఎంతసేపు వాకింగ్ చేసినా, లేకపోతే రాజానగరం దాటి, లేకపోతే కాకినాడ దాటి, లేకపోతే కత్తిపూడి దాటి, లేకపోతే అన్నవరం దాటి, తుని దాటి వైజాగ్ వెళ్ళిపోమండి. ఎక్కడైతే ఆ మిషన్ మీద ఎక్కి ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తున్నామో అక్కడే ఉంటాం. మనము ట్రెడ్మిల్ క్రైస్తవులుగా ఉండకూడదు, అక్కడక్కడే తిరిగే క్రైస్తవులుగా ఉండకూడదు. యేసయ్యను నమ్ముకున్నావు, రక్షణలోనికి వచ్చావు. వచ్చిన నీవు 20 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా ఎక్కడేసావంటే అక్కడే సైకిల్ స్టాండ్ వేసి తొక్కకూడదు. సైకిల్ స్టాండ్ తీయాల్సిన టైం వచ్చింది. అంటే ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే ఉన్నామో అదే స్థితిలో మనం ఏం చేయకూడదు, ఉండకూడదు. ఈ ప్రారంభ దశలో ఉన్నటువంటి వారిని ఎదుటివారి మీద ప్రతిదానికి ఆధారపడే వారిని ఏమని పిలుస్తామంటే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. కొరింథీలకు రాసిన మొదటి నా సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడునట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. మీరు శరీర సంబంధులైన మనుషులేనని, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో నిన్ను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పుట్టినప్పుడు పిల్లలకు మనం ఏం పెడతామంటే పాలే పెడతామండి. వాళ్ళకి బలమైన ఆహారము మటను చికెను వాళ్ళకి పెట్టమండి. ఒకవేళ ఎదిగిన బిడ్డలకి పాలే ఇచ్చామనుకోండి, వారు బలహీనులుగా మారిపోతారు. వాళ్ళకి బలమైన ఆహారము కావాలి, అప్పుడే వారు బలము పొందుకుంటారు. అంటే క్రైస్తవ జీవితంలో నీ ప్రారంభ దినాల్లో నువ్వు ఏ భక్తి అయితే ఉన్నావో, ఏ భక్తి అయితే కలిగి ఉన్నావో, అది పాలపీక బిడ్డలతో సంబంధించిన భక్తి. అంటే అప్పుడే యేసయ్యలోకి వచ్చిన నీవు, అప్పుడే యేసయ్యలో రక్షించబడ్డ నీవు, నీ యొక్క భక్తి జీవితము పాలతోనే నిన్ను పెంచాలి. ఇంకెంతకాలం పాలతో నిన్ను పెంచాలి? పసితనము పోయిన తర్వాత, ఆ పసితనం పోయేంత వరకు నీకు పాలే సరిపోతాయి. అంటే నీ కొరకు ప్రార్థన చేయడం, నీ యొక్క విజ్ఞాపన చేయడం, నీ ఇంటి కొరకు ప్రార్థన చేయడం, నీ స్వస్థత కొరకు ప్రార్థన చేయడం, నీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయడం, ఇవన్నీ నీ కొరకు మేము ప్రార్థన చేయవలసిన వారం. అప్పుడు నువ్వు ఆత్మీయ జీవితంలో చాలా చిన్న వయసు కలిగిన వారు, అంటే ఒక పసిబిడ్డల వలె, శిశువుల వలె ఉన్నవారు. మిమ్మల్ని మేము దేనితో పెంచాలంటే పాలతోనే పెంచాలి. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలు. ఇందును గూర్చి మేము చెప్పవలసినది అనేకమైన సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులై ఉన్నందున వాటిని విశదపరుచుట కష్టము. కాలమును బట్టి చూస్తే
మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులతో ఒకడు దేవోక్తులను మూలపాఠములను మరలా ఒకడు మీకు బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. ఇక్కడ అంటాడు, పౌలు అంటాడు ఎబ్రీ సంఘంతో మాట్లాడుతూ, మీరు ఇంకా మూలపాఠాలే నేర్చుకుంటున్నారు, ఇంకా మీరు మూలపాఠాలే ఉన్నారు. మీకు ఎన్నో విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను, లోతైన విషయాలు, బలమైన ఆహారం మీకు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. కానీ మీరు ఇంకా చిన్నపిల్లల వలె, పాలపీక క్రైస్తవుల వలె ఇంకా అలాగే మీరు ఆలోచిస్తున్నారు అంటున్నాడు. కొంతమంది 20 సంవత్సరాల అనుభవం కలిగిన వారు ఉన్నారు, కొంతమంది 24 సంవత్సరాల అనుభవం కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ కొంతమంది 20 సంవత్సరాల అనుభవం, 10 సంవత్సరాల అనుభవం, 15 సంవత్సరాల అనుభవం. యేసయ్యలోకి వచ్చిన తరువాత మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కరికి ఎంత బలమైన అనుభవం కలిగి ఉండగా ఇంకా మేము పాలే తాగుతాం పాస్టర్ గారు అంటే కనుక మిమ్మల్ని నేనేమనాలంటే పాలపీక క్రైస్తవులు అనాలి. సంఘములో ఉన్న మనము పాలపీక క్రైస్తవులుగా ఉండకూడదండి. ఈ ఆత్మీయ జీవితంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పౌలు అంటాడు, మీరు ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉన్నారు, మీరు ఇంకా శిశువుల్లాగానే ఉన్నారు, మీకు ఎన్నో విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను, మిమ్మల్ని లెక్క బలమైన వారిగా పెంచాలని నేను ఆశపడుతున్నాను. కానీ మీ ఆలోచనలు, మీ క్రియలు, మీ ఆత్మీయ స్థితి ఎలాగుందంటే లోక సంబంధులుగా, శరీరానుసారులుగా ఒక శిశువును పోలు ఉన్నదని చెప్పి పౌలు బాధపడుతూ ఉన్నాడు. ఈత నేర్చుకునేవాడు వెంటనే గజేతగాడు అయిపోయాడు, ముందే ఈత నేర్చుకోవాలి. మేము చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్తో కలిపి ఈత కొట్టడానికి వెళ్ళేవాడు. నాకు నీరంటే చాలా భయం. చిన్నప్పుడు నేను నీటిలో చనిపోతుంటే నన్ను ఒకరు కాపాడారు, నీటిలో నుంచి నన్ను కాపాడారు. కాబట్టి ఓ తల్లి కాపాడింది నన్ను. అందరి పిల్లోళ్ళు చెరువులోకి వెళ్ళిపోయాను. నాకు ఈత రాదు, బయట కూర్చొని నేను చక్కగా చూస్తుంటే నువ్వు ఈత కొట్టవేటరా మా వాళ్ళు అందరూ ఏం చేశారంటే ఏలాకోలం చేయడం మొదలెట్టారు. ఈతే కదా అని చెప్పి నేను ఏం చేశానంటే అక్కడ బట్టలు ఉతుకుతారు కదా, ఆ బట్టలు ఉతికే దగ్గర చాకిరే బల్ల ఉంటుంది కదా, అదంతా కూడా ఎలా ఉంటుంది, ఒడ్డుగా ఉంటుంది. లోతు ఉంటుందా, ఒడ్డు ఉంటుందా? అక్కడ ఒడ్డుగానే ఉంటుంది, అంటే ఎక్కువ లోతు ఉండదు అక్కడ. నేను ఆ చాకిరే బల్ల పట్టుకుని, ఇది 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడు చెప్తున్న స్టోరీ ఇది, ఇప్పుడు కాదు. ఆ చాకిరేవు బల్ల పట్టుకుని ఏం చేశానంటే ఈత కొట్టడం మొదలెట్టాను. బల్ల పట్టుకుని ఈత కొడుతున్నాను కానీ కింద తడిసింది కానీ పైన ఏమాత్రం తడవలేదు. ఈత అంటే ఎలా కొడతారు మీరు అందరూ తెలుసు, మీలో చాలామంది ఈతలు కొట్టుంటారు ఏమండి. గోదావరి నది మన పక్కనే ఉంది కాబట్టి మీలో చాలామంది గజీతగాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు ఏమండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే గోదావరి ఈదలేకపోయినా, సముద్రం ఈదలేకపోయినా సంసారం అని నది ఈదుతూనే ఉన్నాం. సో ఇదొక గొప్ప సంగతి. వినండి, ఈ మంచి మాట వినండి. సో నేను పట్టుకుని కాళ్ళు చేతులు కొడుతున్నాను కానీ ఎంత ఈత కొట్టినా ఆ బల్ల వెనకాలే ఉన్నాను కానీ బల్ల ముందుకి వెళ్ళలేదు. ముందుకెళ్ళడం నాకు చేత కాదు, వెళ్ళానా మునిగిపోతానన్నా భయం, ఈత రాదు. కానీ అందులో ఒక కొంటోడు ఏం చేశాడు, నన్ను తీసుకెళ్ళి నేను నేర్పిస్తాను రారా అని చెప్పి ఈత తీసుకెళ్ళి వాడు భుజాల మీదకి ఎక్కించుకుని మొత్తం లాక్కెళ్ళి జమ్ము గడ్డి ఉన్నటువంటి ఆ తుప్పల్లో తీసుకెళ్ళి వదిలేశాడు. కిందకి వెళ్తుంటే కాళ్ళు అందుతలేదు, ఈత రాదు, చచ్చిపోవలసినటువంటి పరిస్థితి. చచ్చిపోయేవాడిని, ఆ రోజు చచ్చిపోతే దరిద్రం వదిలిపోరు. కానీ ఈరోజు మీ సేవకుడిగా దేవుడు ముందు నిలబెట్టాడు. ఓకే, దేవునికి స్తోత్రం. సరే, ఏం చేయాలో తెలియని పరిస్థితి. నీళ్లు తాగుతున్నాను, పైకి లేగుతూ ఉన్నాను. అక్కడ ఒక తల్లి ఉంది, ఆ తల్లి నీళ్లకు వచ్చిన తర్వాత నన్ను ముంచిన అందరూ పారిపోయారు. నేను చచ్చిపోతున్నానని చెప్పి వాళ్ళు ఏమయ్యారు, బయటకు పారిపోయారు, నన్ను వదిలిపెట్టేశారు. నా పక్షంగా నేను ఓ మాటలు చెప్పాలంటే బుద్ధిగా నేను చాకిరేవు వాళ్ళ పట్టుకుని శుభ్రంగా ఈత కొట్టుకుంటున్న వాడిని తీసుకెళ్ళి ముంచేశారు నన్ను. కింద నేల అందటంలా ఆ తల్లి వచ్చింది. ఆ తల్లి చాలా పొడుగుంటుంది, అప్పటికి ఆవిడ 7 అడుగులు ఎత్తైన మనిషి. ఆవిడ నా దగ్గరకు వచ్చేసరికి ఆవిడకి ఎక్కడికి వచ్చిందంటే మొల్ల దాటి ఇక్కడ దాకా వచ్చింది, వీపు దాకా వచ్చింది. ఆవిడ నన్ను పట్టుకుని బయట తీసుకొచ్చి నన్ను బతికించింది ఆ తల్లి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. వినండి, ఆ తల్లి నన్ను బ్రతికించింది. అంటే అప్పుడు నాకేం కొడతాం చేత కాదు, ఈత కొడతాం చేత కాదు. చాకిరేవు బల్ల పట్టుకుని ఈత కొట్టాను అనుకోండి,
నిజంగా ఈత కొట్టానన్న ఫీలింగ్లో ఉన్నానా? ఈత కొట్టానని ఫీల్ అయ్యానే తప్ప నిజమైన ఈత. ఇక్కడ ఉన్న మనలో చాలామంది శీలమండల లోతులో ఉన్న వాళ్ళందరూ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, భక్తి చేస్తున్నానన్న ఫీలింగ్లో ఉన్నా తప్ప నిజమైన భక్తి నువ్వు చేయట్లా. మనలో సంవత్సరాలు గడుస్తున్నాయి. 2025 పోయింది, 2026 వచ్చింది, 2026 పోతే 2027 వస్తుంది. ఈ లోపల ఎంతమంది బ్రతుకుంటామో ఎంతమంది పోతామో ఉన్నా మనము భక్తి చేస్తున్నామని ఫీల్ అవుతున్నామే తప్ప నిజమైన భక్తి చేయట్లా. ఫీల్ అవుతే ఉపయోగం లేదు. భక్తి చేస్తేనే తగిన ఆశీర్వాదము దీవెన దేవుడు దయచేస్తాడు. ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫీల్ అయితే ఆ రోజున ఆవిడ ఫీల్ అయితే అయ్యో దిగిపోయావా నాయనా, జమ్ముగడ్డలో పడిపోయావా నాయనా అని ఆవిడ ఒడ్డున ఉండి ఫీల్ అవుతే కనుక నేను చచ్చిపోయి ఉండేవాడిని. ఆవిడ ఫీల్ అవ్వలా, ఆవిడ వచ్చి నన్ను రక్షించి బయటికి తీసుకువెళ్ళింది. ఫీల్ అయిన క్రైస్తవులుగా మనం ఉండకూడదండి, భక్తి చేసే క్రైస్తవులుగా ఉండాలా. యేసయ్యకు మహిమ కలుగునగాక. నీ నా భక్తి శీలమండల లోతులో ఉన్న భక్తిలా ఉండకూడదు. ఇప్పుడు వినండి, శీలమండల లోతు అంటే క్రైస్తవ జీవితంలో పాలను ఆపేక్షించి పాల దాగే క్రైస్తవులకు సూచన. రెండవది, మరలా కొలనూలు తీసుకొని 1000 మూరలు కొలిచి నన్ను శీలమండల లోతులో నుండి నన్ను నడిపించగా, అప్పుడు ఎంత కొరకు వచ్చిందంట? మోకాళ్ళ లోతులోనికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మోకాళ్ళ లోతు అనుభవము అనగా మనందరికీ తెలుసు ప్రార్థనా జీవితం. ప్రార్థన అంటే ఏమిటో మనకు తెలుసు. మిమ్మల్ని అందరిని అడిగాను అనుకోండి, ప్రార్థన అంటే ఏమిటమ్మా అని అడిగాను అనుకోండి, మీరు అందరికి టక్ మన సమాధానం చెప్తే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చెప్పామనుకోండి, ప్రార్థన అనగా దేవునితో సహవాసము చేయుట. ప్రార్థన అనగా ఇంకా అనేకమైనటువంటి విషయాలు మీరు మాట్లాడతారు. అసలు ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ఏం చేస్తుందో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన సన్నిధిని మనకేం చేస్తుందట? దగ్గరగా చేస్తుంది. ఆయనతో సహవాసం ఉండేటట్టుగా చేస్తుంది. ఆయన చిరునవ్వులు చిందించి ఆయన ముఖాన్ని చూసే భాగ్యాన్ని కలిగిస్తుందట. ఆయన స్పర్శను పొందే భాగ్యాన్ని కలిగిస్తుందట. ఐదవదిగా ఆయన అనంతమైన శక్తిని మనం పొందుకునేటట్టుగా చేస్తుందట. అలాగూ చేయగలిగింది ప్రార్థన ఒక్కటే. నాతో సహా సంఘముగా కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడగాలి. నెంబర్ 1, వ్యక్తిగత ప్రార్థన అనుభవము ఉన్నదా? అందరితో కలిసి ప్రార్థన చేయనప్పుడు చాలా గట్టిగా ప్రార్థన చేస్తాం. ఉపవాస ప్రార్థనలో చాలా గట్టిగా ప్రార్థన చేస్తాం. కానీ బిడ్డ, ఒక మంచి మాట అడుగుతున్నాను, ప్రతిరోజు నీకు వ్యక్తిగతంగా ప్రార్థించే అలవాటు ఉందా? మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో అంటాడు కదా, రహస్యమందున్న నీ తండ్రి నీ మనవి వినాలి అంటే రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు రహస్యంగా ఏం చేయమన్నాడైనా, అప్పుడు పరలోకపు తండ్రి నీకు ఎలాంటి బహుమానము ప్రతిఫలము ఇస్తానన్నాడు. ప్రార్థన ఎలాగుండాలంటే రహస్యంగా ఉండాలి. నీ ఇంట్లో తలుపేసుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ పక్కన పెట్టాలి. ఒంటరిగా ఉన్నప్పుడు బిడ్లారా టీవీ ఆపాలి. ఒంటరిగా ఉన్నప్పుడు చెడు తలంపులు ఆపాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవ్వరూ లేనప్పుడు ఇంటి దగ్గర నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీవు చేయాల్సిన పని ఏంటంటే, రహస్యమందున్న తండ్రికి వ్యక్తిగత ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో చెప్తాం కదా, నా జీవితం ఒంటరి అయిపోయిందండి, నా జీవితం ఏకాకి అయిపోయిందండి అని బాధపడుతున్నావేమో. ఒకవేళ నా జీవితంలో ఎవ్వరూ లేరండి, నమ్మిన వారందరూ మోసం చేశారండి, నా జీవితంలో చాలా వేదన దుఃఖంతో మిగిలిపోయి ఉన్నానని నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లయితే, ఫీల్ అవుతున్నట్లయితే నీకు మంచి మాట చెప్తున్నాను. నిన్ను ఆదరించి నిన్ను తాకి నిన్ను స్పర్శించి నూతనమైన బలాన్ని నీకు అనుగ్రహించగలిగిన నీ ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు అక్కడ వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను తాకుతాడు. ఆయన స్పర్శ
మన జీవితంలో నూతనమైన ఉత్తేజాన్ని కలిగిస్తుందటండి. నెంబర్ 1, వ్యక్తిగత ప్రార్థన అనుభవం నీకు ఉన్నదా? నెంబర్ 2, ప్రార్థించే సమయము నీకు ఉన్నదా? దేవుడు రోజుకి 24 గంటలు ఇచ్చాడండి. 24 గంటల్లో ఏదో ఒక గంట నీవు దేవుని సన్నిధికి కేటాయిస్తున్నావా? లేచిన తర్వాత కేటాయిస్తున్నావా? లేదా 24 గంటల్లో ఏదో ఒక గంట దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సమయాన్ని కేటాయిస్తున్నావా? ఇవేమీ చేయకుండా మీరు చెప్పే మాట్లాడి చెప్పమంటారా? దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు. ఎప్పుడు చేసావు ప్రార్థన? ఎప్పుడు చేసావు ప్రార్థన అని అడిగామనుకోండి, చేస్తున్నాను అంటావే తప్ప, అబద్ధం ఆడతావే తప్ప నిజమైన ప్రార్థన చేయవు. నేను అంటాను, ప్రార్థన చేసే ఏ కుటుంబాన్ని కూడా దేవుడు చిన్నబుచ్చుకునేటట్టుగా చేయడు, తల దించుకునేటట్టుగా చేయడు. శ్రమలోకి నువ్వు వెళ్ళినా, అగ్నిగుండములోకి నువ్వు దూకినా, సింహాల బోన్లోకి నువ్వు దూకినా, ప్రార్థన అనే ఆయుధముతో నువ్వు ఆ సింహాల నోళ్ళను మూయించగలవు. అగ్ని యొక్క గుణాన్ని కూడా మనం ఆర్పగలిగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించగలడు. ఎప్పుడో చెప్పమంటావా? ప్రార్థించగలిగిన బిడ్డవు నీవైతే. ప్రార్థనా సమయం నీకుందా? నీ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, నీ కాలేజీకి వెళ్తున్నప్పుడు, నీ స్కూల్కి వెళ్తున్నప్పుడు, నీ వ్యాపారానికి వెళ్తున్నప్పుడు, నీ పనికి వెళ్తున్నప్పుడు 24 గంటల్లో ఏదో ఒక గంట, ఏదో ఒక అరగంట, ఒక పావు గంట సమయాన్ని కేటాయించి వ్యక్తిగతముగా నువ్వు ప్రార్థించే సమయాన్ని నీవు ఉన్నావా? కలిగి ఉన్నావా? ప్రార్థించే సమయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? 3వది, కనీసం వారానికి ఒక్కసారైనా ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? డాక్టర్లు అంటారు, వారంలో ఒక పూట ఉపవాసం ఉంటే డైజెస్టివ్ సిస్టానికి మంచిదటండి. దేనికి మంచిది? డైజెస్టివ్ సిస్టానికి చాలా మంచిదట. వారానికి ఒక్క పూట మన ఉపవాసం ఉంటే అది చాలా మంచిదటండి. దేవుని బిడ్డలంగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి నీ బిడ్డల కోసం కానీ, సంఘం కోసం కానీ, నీ భర్త కోసం కానీ, నీ పిల్లల కోసం కానీ, నీ యొక్క జీవితం గురించి కానీ ప్రార్థన చేయగలుగుతున్నామా? తర్వాత ఇంకొక మంచి మాట, ప్రార్థనా స్థలం ఉన్నదా? ప్రార్థించే స్థలము నీ ఇంటిలో నీకుంది. అయ్యగారు మాది ఒకే రూమ్ అండి, ఒకే హాల్ అండి, మాకు ఎక్కువ హాలు లేదండి. అదే గది, అదే మంచం, ఆ మంచం పక్కన చాపేసుకుని మోకాలు వేయడానికి చిన్న చోటు సరిపోద్దండి. పెద్ద పెద్ద బెడ్రూమ్లు ఉండాల్సిన లేదండి, 4-5 బెడ్రూమ్లు ఉండాల్సిన పని లేదండి. మంచం పక్కన చాప వేసుకుని 2 మోకాళ్ళు వేయడానికి కావలసినటువంటి చిన్న స్థలం సరిపోద్దండి. ప్రార్థనా స్థలం ఉన్నదా? ఆ ప్రార్థనా స్థలమే చాలామంది జీవితాలను మారుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునేగాక. నీ జీవితంలో ప్రార్థనా స్థలం కలిగి ఉన్నావా? 5వదిగా, మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా? చాలామందికి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి చెప్పండి? ఎందుకు వచ్చాయి? మోకాళ్ళ ప్రాబ్లం రావడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చుగాక. నేనంటాను, మోకాళ్ళు వేయాల్సిన టైంలో మనం మోకాళ్ళు వేస్తే మోకాళ్ళ ప్రాబ్లం రాకపోయినేమో. ఇప్పుడు చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు, వీళ్ళు మోకాళ్ళు ఏమానండి జస్ట్ అలాగ నిలబడి మళ్ళీ వెంటనే కూర్చుని పోతున్నారు. అంటే ఒక 5 నిమిషాలు కూడా వీళ్ళు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే స్థితి లేదు. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు మా పాస్టర్ గారు దరిదాపుగా 3 రోజులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయమన్నాడు. 3 రోజులు ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాం, కానీ మాకు బాప్తిసాలు ఇవ్వలేదు. మొక్కలు వేయండమ్మా అన్నానంటే చాలు. మరి వీళ్ళ కాళ్ళలో శక్తి లేకో నాకు తెలియదు, బలము లేకో తెలియదు, మోకరించి ప్రార్థించే అలవాటు లేకో నాకు తెలియదు. చాలామంది మోకరించి ప్రార్థన చేసే అలవాటు లేదు. సింపుల్గా అన్నారు, మోకాళ్ళు పని చేయట్లేదు అయ్యగారు అన్నారు. నీ మాటే దేవుడు నెరవేరుస్తున్నాడు. మోకాళ్ళు పని చేయట్లేదు,
ప్రార్థన తప్పించుకోవడానికి నా మోకాలు పని చేయటం లేదన్న మాటనే దేవుడు స్థిరపరుస్తున్నాడు. అందుకే మోకాలు పని చేయకుండా మానేస్తున్నాయి. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ ఎవరితో పెట్టుకోకూడదు. ఏంటి ఇంకోసారి చెప్పండి, ఏ దేవుడితోనో. ఒకసారి ఏసై గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. ఒకప్పుడు మా సంఘంలో పాకలో ఉన్నప్పుడు, రేకుల్లో ఉన్నప్పుడు ఎంత మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీరు గార్చేవాళ్ళు. రేకులు పోయినాయి, తాటాకు పోయింది, స్లాబ్ వచ్చింది, కుర్చీలు వచ్చాయి, మోకాళ్ళు ప్రార్థన పోయింది. రాబోయే కాలంలో మోకాళ్ళు ప్రార్థన అంటే ఏమిటో మ్యూజియంలో చూపిస్తారేమో. మోకాళ్ళు ప్రార్థన అనగా అదుగో 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 మన తాతోళ్ళు చేశారు, మన పితరులు చేశారు, అదుగో అదుగో ప్రార్థన అంటే అలాగ ఉంటుంది. ఇప్పుడు మనకి డైనోసారస్ యొక్క ఎముకలు చూపిస్తున్నారు కదా. డైనోసార్ ఒకప్పుడు ఎలాగుండేదట, అలాగుండేదట, అది అలాగుండేదట అని చూపించినట్లుగానే రాబోయే కాలంలో మన ముందు తరం వారికి మోకాళ్ళ ప్రార్థన అంటే ఎలాగుంటుందని చూపిస్తారేమో. మోకాళ్ళు ప్రార్థన ఒక అద్భుతమైన మాట చెప్తాను. పరలోకము పరిష్కరించలేని భూలోక సమస్యలు అంటూ ఈ భూమి మీద ఏమీ లేవండి దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. పరలోకపు శక్తిని భూమి మీదకి దించగలిగింది ప్రార్థన ఒక్కటే. ప్రార్థన ఒక్కటే. పరలోకమందున్న శక్తిని భూలోకానికి దించి కార్యము జరిగించగలిగింది ప్రార్థన ఒక్కటే. కలిగి ఉన్నావా ప్రార్థన? కలిగి ఉన్నావా? నెంబర్ 1 లోలా హేన్సన్ ఈయన అన్నాడు, నేను చేసిన ప్రార్థన నా దేవునికి వినబడిందో లేదో నాకు తెలీదు, కానీ ఏదో ఒక సమయంలో వినబడద్దన్న సంగతి నాకు తెలుసు అన్నాడు. నేను చేసిన ప్రార్థన నా దేవుని దగ్గరికి చేరిందో లేదో నాకు తెలియదు, కానీ ఏదో ఒక దినాన చేరింది అన్న మాట నాకు వినబడద్దని అని అన్నాడు. మూడవదిగా అన్నాడు, నేను చేసిన ప్రార్థనకు జవాబు ఫలితం వస్తుందో లేదో తెలియదు, కానీ ఏదో ఒక దినాన ఖచ్చితంగా వస్తుందన్న సంగతి నాకు తెలుసు అన్నాడు. మార్టిన్ లూథర్, నేను ఈ దినములో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అందుకనే రోజుకి 3 గంటలు నేను ప్రార్థన చేయకుండా నా పనులు నేను చెయ్యను అన్నాడు మార్టిన్ లూథర్ గారు. కగావా జపాన్ యొక్క క్రైస్తవ నాయకుడు, ఆయనటండి తెల్లవార్లు లేచి జపాన్ దేశం కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన దైవజనుడట. హడ్సన్ టేలర్, చైనాలో ఒక సామెత పుట్టింది, హడ్సన్ టేలర్ ప్రార్థన చేయకుండా చైనా దేశంలో సూర్యుడు ఉదయించడు అన్న నానుడు పుట్టుకొచ్చింది. సాధు సుందర్ సింగ్, మన భారతదేశపు యేసుక్రీస్తుగా పిలువబడుతున్న ఆయన చెప్పిన మాట ఏంటంటే, రాత్రి సమయాల్లో రాత్రంతా నా యేసయ్యతో ప్రార్థనలో గడపడం నాకు ఇష్టమని చెప్పాడు సాధు సుందర్ సింగ్. వీళ్ళారు ఎలా చెప్పుకుంటూ పోతే ఇంకా సిటీ స్టడ్, ఆయన రాత్రి సమయాల్లో 2 గంటలే మేల్కొని మిగతా సమయమంతా రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడట. ప్రార్థనాపరుడిగా బిరుదు పొందినటువంటి జాన్ హైడ్, ఆయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేసేవాడట. ఆయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేయించుండగా ఎంతకీ బయటికి రాకపోయేసరికి ఆయన ప్రార్థన చేస్తున్నాడా, లోపలికి వెళ్ళి పడుకున్నాడా, లోపలికి వెళ్ళి ఏమైనా చేస్తున్నాడా అని చెప్పి ఈయన చూడడానికి వచ్చిన వారు కిటికీలో నుంచి లేదా ఆ యొక్క తలుపు సందులో నుంచి చూసినప్పుడు ఆ జాన్ హైడ్ చేస్తున్నటువంటి ప్రార్థన ప్రభావం వల్ల వాళ్ళకి అక్కడికక్కడికే కిటికీలో నుంచి చూస్తే కిటికీలో నుంచి, తలుపులో నుంచి చూస్తే తలుపులో నుంచి అక్కడికక్కడే మోకరించి ఏడ్చి ఆయనతో కూడా ప్రార్థన చేసేవాడు. అంత ప్రార్థనాపరుడు. అందుకనే జాన్ హైడ్ని ఏమని పిలుస్తారంటే ప్రార్థనాపరుడైన జాన్ హైడ్ అంటారు. ఈఎం బౌన్స్, ఆయన అన్నాడు, ఈనాడు సంఘాల్లో పెద్ద పెద్ద మిరుగుట్లు కలిపే లైట్ల కన్నా, ప్రసంగాలు చేసే ప్రసంగికుల కన్నా, పాటలు పాడేటువంటి పాటగాళ్ళ కన్నా, ఆరాధన చేసే ఆరాధికుల కన్నా, గొప్ప గొప్ప స్టేజుల కన్నా, గొప్ప గొప్ప మ్యూజిక్ వాయించేటువంటి వాయిద్యకారుల కన్నా ఏ సంఘములైతే ప్రార్థించే ప్రార్థనా పరులు ఉంటారో ఆ సంఘము దీవించబడిన సంఘం అని చెప్పాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఇంకా మనం కొంతమంది గురించి చెప్తే కనుక ఆఖరైన ఒక ఆయన అంటాడు, ప్రసంగించడం ఒక వరం, కానీ ప్రార్థించడం అరుదైన వరం అంటాడు. ప్రసంగం దగ్గర లక్ష్యాలను ఛేదిస్తే ప్రార్థన సుదీర్ఘమైన లక్ష్యాలను ఛేదిస్తుందని చెప్పాడు.
ప్రార్థన చాలా విలువైంది. నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ప్రార్థన ఒక్కటే శరణ్యం. మోకాళ్ళ అనుభవం మనం కలిగి ఉండాలా. మోకాళ్ళ అనుభవం మనం కలిగి ఉండాలి బిడ్డలారా. మీలో చాలామందికి నేను ప్రేమపూర్వకంగా చెప్పేది ఒకటి చెప్పమంటారా? కష్టాల్లో ఉన్నాం, బాధలు ఉన్నాం, శ్రమ వెంబడి శ్రమలో ఉన్నాం. చాలా సాతానుగాడు శోధిస్తున్నాడు. ఏం పెట్టి సాతాను శోధనలు మనం బయటికి రాగలం? రికమెండేషన్లు చేపిద్దామా? రికమెండేషన్లు చేపిస్తే సాతానుగాడు వాళ్ళ మాట వింటాడా? సీఎం మాట వింటాడా? పిఎం మాట వింటాడా? ఐఏఎస్ ఆఫీసర్ మాట వింటాడా? అధికారుల మాట వింటాడా? ఎవరి మాట వింటాడు సాతాను? ఎవరికి భయపడ్డు సాతాను. ఏ ప్రపంచంలో ఏ వ్యక్తికి భయపడ్డు, ఏ శక్తికి భయపడ్డు. ఎంత బలవంతుడైనా సాతానుగాడు భయపడ్డు. దేవుని బిడ్డలారా, సాతానుగాడు భయపడేది ఒకే ఒకదానికి భయపడతాడు. అదే ప్రార్థనకి మాత్రమే భయపడతాడు. ప్రార్థనకు మాత్రమే భయపడతాడు. ప్రార్థనకు మాత్రమే సాతానుగాడు భయపడతాడు తప్ప మరి దేనికి భయపడ్డు. దేవుని బిడ్డలారా, విచిత్రమైన సంగతి చెప్పమంటారా? క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా నువ్వు అన్ని కార్యాలు చేస్తున్నావు, కానీ ప్రార్థన ఒకటే చేయటం లేదు. ప్రార్థన ఒక్కటే నువ్వు చేయట్లా. ప్రార్థన చేయాలి. మనం పాల క్రైస్తవులం కాదు, మోకాళ్ళ లోతు అనుభవంలోకి వచ్చిన క్రైస్తవులంగా ఉండాలా. యేసయ్యకి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ అనుభవంలోకి రావాలి మనం అంటే మోకాళ్ళ లోతు అనుభవంలోనికి రావాలి. అంటే ప్రార్థించే అనుభవంలోనికి మనం రావాలి. దేవుని బిడ్డలారా, మూడవదిగా అక్కడి నుంచి కొలిచి మరలా ఎన్ని మూరలు తీసుకెళ్ళాడట? 1000 మూరలు తీసుకుని వెళ్ళగా ఎక్కడికి వచ్చిందంట? మొలలోతుకు వచ్చిందట. ఎక్కడికి వచ్చింది చెప్పండి? మొలలోతు అనగా పరిచర్యకు సాదృశ్యము. దేనికి సాదృశ్యం చెప్పండి? తీయండి, యోహాను శుభవార్త 13వ అధ్యాయం తీయండి వెళ్ళారా, చదువుదాం. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు కనుక మనం చూస్తే, 4 నుంచి 11 వచనాలు చూస్తే ఇక్కడ మహత్తరమైనటువంటి ఒక సంఘటన జరుగుతుంది. అది యేసుక్రీస్తు వారు ఆఖరి మరి ఆయన అప్పగింపబడక మునుపు ఆయన మేడగదిలో బల్లారాధన రొట్టెను ద్రాక్షారసము విరుస్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే, శిష్యులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను యేసు ప్రభు దగ్గర ఉండాలంటే నేను యేసు ప్రభు దగ్గర ఉండాలని ఒకరికొకరు ఏం చేస్తున్నారంటే గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఈ గొప్పగా ఫీల్ అవుతున్న సమయంలో నా యేసు ప్రభు వారు చేసిన అద్భుతమైనటువంటి వచనాలు అక్కడ రాయబడి ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి ఎరిగిన దేవుడు ఖచ్చితంగా చేసిన పని ఏంటో చెప్పమంటారా? ఆయన పై వస్త్రమును చదవండి, ఆ వచనం చదవండి, చూద్దాం. 13వ అధ్యాయం 4వ వచనం నుంచి, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తుమాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును దానిని తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వినండి, యేసు ప్రభు వారు పై వస్త్రము తీసివేశాడు. మొలకేం కట్టాడంట? తువ్వాలు కట్టాడు. ఇప్పుడు వినండి, మొలకెందుకు బెల్ట్ కట్టుకుంటారు మగాళ్ళు? ఆడాళ్ళు ఎందుకు మొలక కట్టుకుంటారు? ఏ కారణం చేత కట్టుకుంటారు? మగాళ్ళు కట్టుకునేది ప్యాంట్ ఊడిపోకుండా ఉండడానికి అనుకుంటున్నారా? అయ్యా ప్యాంటుకి బెల్ట్ ఎట్టబోతే ఊడిపోద్ది, అందుకని బెల్ట్ ఎడుతున్నారు అనుకుంటున్నారా? కాదు. మొలక బెల్ట్ ఎందుకు పెడతారో చెప్పమంటారా? బలం కోసం పెడతారు. దేనికోసం అండి? బలం కోసం. మనిషి బాగా వంగాలంటే ఖచ్చితంగా నడానికి బెల్ట్ ఉండాలి, కట్టు ఉండాలి. అందుకే నడానికి ఏం కడతారంటే బెల్ట్ కడతారు. అందుకే చూడండి, పోలీసు వాళ్ళని, నేవీ వాళ్ళని, మిలిటరీ వాళ్ళని, ఆర్మీ వాళ్ళని, వీళ్ళందరినీ ఏమంటారంటే బెల్ట్ సర్వీస్ అంటారు. అంటే వాళ్ళు బెల్ట్ కట్టుకుని పరిగెడతారు. బెల్ట్ నడానికి చాలా బలం.
ఈ నడుం గురించి మొలలోతుకు వచ్చామంటే పరిచర్య. ఇక్కడ యేసుప్రభు వారు అన్నారు, ఆయన చేసిన పని ఏంటి చెప్పమంటారా? పై వస్త్రమును తీసి, ఆయన మహాదేవుడండి, ఆయన పరలోకములో తండ్రితో సమానమైన భాగ్యమని ఎంచక, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు కదా, తండ్రితో సమాన భాగ్యమని ఎంచక ఆయన రిక్తునిగా చేసుకొని, ఆయన ఈ లోకంలోనికి దాసునిగా వచ్చి మానవ రూపము ధరించుకొని సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడని ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు పౌలు. గమనించాల్సిన విషయం ఏంటో చెప్పమంటారా? అద్భుతమైన విషయం ఏంటో చెప్పమంటారా? మనమండి పై వస్త్రాన్ని తీసివేయాలండి. పై వస్త్రము అనగా మనకున్న డాంబికం, మనకున్న చదువు, మనకున్న అహంకారం, మనకున్నటువంటి ఏమని అనుకోండి. ఈ పై వస్త్రమును తీయకపోతే కనుక మనము దేవునిలో పరిచర్యలో ముందుకు వెళ్ళలేమండి. ప్రతిదీ పక్కన పెట్టాలి. నేను గొప్ప అన్న ఫీలింగ్ పక్కన పెట్టాలి. దేవుని సన్నిధిలో మన పరిచర్యలో ఉండాలి అంటే కనుక నేను గొప్ప, నేను అందరికంటే గొప్ప, నేనే గొప్ప అన్న ఫీలింగ్ నువ్వు కలిగి ఉంటే కనుక మందిరంలో పరిచర్యలో నువ్వు చేయలేవండి. మనకున్న హోదా, చదువు, అందం, ఆస్తి అన్నీ పక్కన పెట్టి దేవుని మందిరములో మనం పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు అంతటి వాడే పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి పరిచర్య చేయడానికి తుమ్మాలను నడుముకు కట్టాడటండి. చూద్దామా? సంఘములో పరిచర్య చేసే బిడ్డలు లేవనెత్తబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వినండి, సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డ నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే గనక, నువ్వు మేలుతో నింపబడాలి అంటే గనక సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డ ఏదో ఒక పరిచర్య కలిగి ఉండాలి. నేను వచ్చాను వెళ్ళిపోయానంటే నువ్వు దీవించబడవు, నువ్వు ఆశీర్వదించబడవు. ఏదో వస్తున్నాను, ముఖం చూపిస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే కనుక నీకు దేవునికి సంబంధం లేదు. సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డ పరిచర్య కలిగి ఉండాలి. తీయండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. ఒకరు చదవండి, ఒకరు మొదలు పెడితే ఇంకొకరు ఆగండి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. వినండి, ఈ మాట చూసుకోండి. పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు, శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు, జాగ్రత్తతోను, కనికరించువాడు, కరుణించువాడు, సంతోషముతోను పని జరిగించవలెను. ఈ 2 మాటలు చెప్పండి. అతడు పని కలిగి ఉండవలెను అనండి. పని జరిగించవలెను. మరలా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. పని కలిగి ఉందము, పని జరిగింపవలెను. దేవుని మందిరములో ఏదో ఒక పని నువ్వు కలిగి ఉండాలి. అమ్మగారు వచ్చింది, అమ్మగారు వెళ్ళిపోయినట్టుగా ఉండకూడదు. ఉంటే కనుక దేవుడు నీ జీవితం కూడా వచ్చిపోయినట్టుగానే ఉంటాడు. దేవుని మందిరం అంటే నీ ఇంటికంటే గొప్పది. దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లులో నువ్వు ఏదో ఒక పని కలిగి ఉండవలెను. దేవుని ఇంటిలో నువ్వు ఏ పని జరిగింపవలెను. ఏదో ఒక పని నువ్వు కలిగి ఉండాలి. నీవు ఆ పని నువ్వు ఏం చేయాలి? జరిగింపవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీయండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. శరీరం ఒక్కటే, అవయవములుగా ఉండక అనేకమైన. శరీరం ఒక్కటేనండి. వినండి బిడ్డలారా, మనం ఉన్న శరీరం ఒక్కటే, కానీ శరీరం ఒక్కటే కానీ దీంట్లో అనేకమైన అవయవాలు ఉన్నాయి. కాళ్ళు ఉన్నాయి, చేతి ఉంది, ముక్కు ఉన్నాయి, కళ్ళు ఉంది, తలకాయ ఉంది, మెడకాయ ఉంది, ఇంకేమున్నాయి? బాడీలో సమస్తమైన పార్ట్స్ మనకున్నాయి. ఇవి శరీరం ఒక్కగానే పిలువబడుతుంది, కానీ దీనిలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. 18వ వచనం చదవండి. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారముగా శరీరములో ఉంచెను. దేవునికి స్తోత్రం. సంఘము ఒక శరీరం అండి. సంఘము ఒక శరీరం అంటే, శరీరం అంటే ఒకే దేహము కాదు, శరీరములో అనేకమైన అవయవములై ఉన్నాం. ఇప్పుడు మన సంఘములోకి వచ్చాం.
సంఘములోకి వచ్చిన మనం అందరము సంఘములో అవయవములై ఉన్నామని పౌలు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు. అంటే సంఘం అనే శరీరానికి నీవు నేను ఎలా ఉన్నామంటే అవయవములుగా ఉన్నాము. మరి సంఘం అంతా ఒకటే, ఒకే సంఘం, కానీ ఇందులో ఉన్న ప్రతి కుటుంబము ఒక అవయవమై ఉన్నది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏ కుటుంబము ఎక్కడ పెట్టాలో, ఎలాగో పెట్టాలో, ఏ అవయవాన్ని ఎక్కడ అమర్చాలో నేనే అమర్చానని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 27వ వచనం చదవండి, 27వ వచనం చదవండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారంటాడు. అంటే మనం అందరము క్రీస్తు శరీరమే. ఈ శరీరములో మనము వేరు అవయవములుగా ఉన్నామని ప్రభు అంటున్నాడు. సంఘం ఒకటేనండి, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఒక్కొక్క అవయవంతో సమానం. వినండి, ఇప్పుడు అంటాడు పౌలు అంటాడు, మీరు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అంతా చదివితే సంఘము శరీరమును గురించి మనకు అర్థమవుతుంది. మన బాడీ ఉంది కదండి, శరీరంలో పైకి కనబడేవి కొన్ని, పైకి కనబడనివి కొన్ని. పైకి కనబడే కొన్ని పేర్లు చెప్పండి. ముక్కు, కళ్ళు, చెవులు, ఎంట్రుకలు, కాళ్ళు, చేతులు. కనబడనివి ఏంటి చెప్పండి? గుండె. మీకు ఎవరికి లేవా? నాకు డౌట్ వేస్తుంది. ఏమండి, లోపలికి ఎవరు ఏమీ లేవంటారా? పైకి ఉన్నాయి చెప్పారు, లోపల ఉన్నాయి చెప్పండి ఒకసారి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, కిడ్నీలు, పేగులు, చిన్న పేగులు, పెద్ద పేగులు. మరి లోపల ఉన్నవి కొన్ని, బయట కనబడేవి కొన్ని. ఇంకో విచిత్రమైన సంగతి చెప్తాను, కొన్ని అవయవాలు ఎప్పుడూ పనిచేస్తుంటాయి, కొన్ని అవయవాలు రెస్ట్ తీసుకుంటాయి. అంటే సంఘములో పనిచేస్తున్న కనబడేవారు కొంతమంది, కనబడని వారు కొంతమంది నిరంతరము పనిచేస్తారు, కొంతమంది పనిచేసి రెస్ట్ తీసుకుంటారు. ఒకవేళ రెస్ట్ తీసుకునేవంటే చూసావా, మేము రెస్ట్ తీసుకుంటున్నాం, నీవు నిరంతరం పనిచేస్తున్నావని దాన్ని ఎటకారం చేసినాయి అనుకోండి, దాని కోపం వచ్చి రెస్ట్ తీసుకుంది అనుకోండి, ఓ పాట పాడాల్సి వస్తుంది. ఏం పాట చెప్పండి? ఏ పాట పాడాలా? గుండె కోపం వచ్చి అలాగా నేను నిరంతరం పని చేస్తున్నానని నన్ను ఎగతాళి చేస్తున్నావా, అయితే నేను రెస్ట్ తీసుకుంటున్నాను చెప్పి గుండె రెస్ట్ తీసుకుందనుకో, ఏమైపోతావు? ట్రై చేయమంటారా? ఊపిరితిత్తులు అన్నాయి అనుకోండి, బ్రెయిన్ అందనుకోండి, ఏమైపోద్ది అంటే సంఘములో కొంతమంది నిరంతరము పనిచేసేవారు ఉంటారు, కొంతమంది పనిచేసి రెస్ట్ తీసుకునేవారు ఉంటారు. సంఘములో కొంతమంది పైకి కనబడేవారు ఉంటారు, సంఘములో రహస్యముగా పనిచేసేవారు కొంతమంది ఉంటారు. పైన వారికి ఎంత విలువ ఉందో లోపల ఉన్న వారికి కూడా అంతే విలువ ఉంది. పౌలు అంటాడు, పైన కనబడే అవయవముల కన్నా లోపల ఉన్న అవయవాలకే విలువ ఎక్కువ అంటాడు. ఒక చెయ్యి పోయింది అనుకోండి, ప్రాబ్లం లేదు, ఏదో రబ్బర్ చెయ్యి పెట్టుకోవచ్చు. ఒక గుండు పోయింది అనుకోండి, ఏ గుండె పెడతావు? గుండు పోతే ఏం పెడతావు? చెయ్యి పోతే ఒక 20,000 30,000 పెట్టి తెచ్చుకుని చెయ్యి పెట్టుకుంటాం. గుండె ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి, ఊపిరితిత్తులు ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలనుకోండి, ఎంత ఖర్చు అవుద్ది? అందుకే పౌలు అంటాడు, పైన కనబడేవాని కన్నా లోపల ఉండేవే విలువ ఎక్కువ అంటాడు. అందుకే నీకు మంచి మాట చెప్తాను, ఇచ్చిన ప్రతి రూపాయి పైకి చెప్పేవారు దానికన్నా రహస్యంగా ఇచ్చే నీవే అందరికంటే విలువైన దానివి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, కనబడే దానికి విలువ ఎక్కువ, కనబడిన వాటికి విలువ ఎక్కువ? కొన్ని నిరంతరము పనిచేస్తే వాటిని పని చేయనివ్వాలి, కొన్ని రెస్ట్ తీసుకుంటే వాటిని రెస్ట్ తీసుకొనివ్వాలి. రెస్ట్ తీసుకునేవి నేను నిరంతరం పనిచేస్తానంటే ఎందుకు పనికి రాకుండా పోతాయి. నిరంతరం పనిచేసేది సంఘములో శిరస్సైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, సేవకుడు, వీళ్ళ ముగ్గురు ఎప్పుడూ నిరంతరము పనిచేస్తూనే ఉంటారు. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. సంఘాన్ని పైకి తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తూనే ఉంటారు. బిడ్డలారా, సంఘంలో మీరు చేసే పనులు, రెస్ట్ తీసుకుని చేసే పనులు మీరు చేస్తారు. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి నన్నండి
అస్సలు గోటితో సమానంగా తీసి పారేస్తున్నారండి. గోటితో తీసేస్తున్నారండి అంటారు చాలామంది. గోళ్ళు ఎందుకమ్మా? దురదొత్త గోక్కోడాక? గోళ్ళు ఎందుకండి? దురదొస్తే గోక్కోడానిక? మరి గేదెకి దురద వచ్చింది అనుకోండి, ఆవుకు దురద వచ్చింది అనుకోండి, అదేం చేస్తుందండి? స్తంభానికి వేసి ఏం చేస్తుంది? గోడకేసి ఏం చేస్తుంది? అలాగే దాని దురద తీర్చుకూడదు. గోళ్ళు ఉన్నాయి గోక్కోవడానికి కాదు. మీకు విషయం చెప్తాను. మీకు 5 వేళ్ళు ఉన్నాయి కదా, 5 గోర్లు తీసేయండి. 5 గోర్లు తీసేస్తే అక్కడ చొంబు పెడతాను, ఆ చొంబు పైకి ఎత్తడం చూస్తాను. గోర్లు కనుక పీకేస్తే చొంబు కాదు కదా, చిన్న పాత్ర కూడా నువ్వు పైకి లేపలేవు. గోర్లు ఎందుకున్నాయి అంటే నెయిల్ పాలిష్ చేయడానికి కాదు, పొడుగ్గా పెంచడానికి, ఎత్తడానికి, గుచ్చేయడానికి కాదు. గోళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒక వస్తువును పట్టుకుని బలంగా లేపడానికి, బలంగా ఉండడానికి దేవుడు గోళ్ళని ఇచ్చాడు మనకి. గోటుతో తీసేస్తున్నారంటే గోళ్ళు బలమైనవి, నీవు బలమైన వాడు సంఘంలో. ఎవరైనా వచ్చి నన్ను గోటుతో తీసేస్తున్నారు అయ్యారంటే నేను గోట్లు అంటున్నానని చెప్పాలా? కొంతమంది అంటారు నన్ను ఎంట్రుకులాగా తీసేస్తున్నారండి, ఎంట్రుకులాగా తీసేస్తున్నారు. ఓరు బాబు, నీకు ఎంట్రుకులు కూడా తెలియదు అనుకుంటా, బట్టబుర్రోని అడగంటారా చెప్తాడు. బట్టబుర్రోని అడగంటారా బాబు, ఎంట్రుకల సంగతి నీకు తెలియపోతే. ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో, తల మీద ఎంట్రుకలు లేక వేలు ఖర్చు పెట్టి విగ్గులు తెచ్చుకొని పెట్టుకొని చక్కగా అమర్చుకొని, అది ఊడిపోద్దేమన్న భయం, పిన్నిసులు ఊడిపోతాయేమన్న భయం. నెత్తి మీద ఎంటుకలు లేకపోతే నెత్తి మాడిపోద్దండి. ఏమనుకుంటున్నా, ఎంటుకలు చాలా ఎలివేరు చెప్పమంటారా? ముక్కులో అందరికి ఎంటుకలు ఉంటాయి తెలుసా? టెస్ట్ చేసుకో. ముక్కులో దేవుడు ఎందుకు ఎంటుకలు పెట్టాడో చెప్పమంటావా? ఆ డస్ట్ లోపలికి వెళ్ళిపోతే, డైరెక్ట్గా గాలి పీల్చుకున్నప్పుడు డస్ట్ లోపలికి పోతే నీవు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి నువ్వు చనిపోతావు. అందుకే దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు చెప్పండి. ముక్కులో ఎందుకు పెట్టాడంటే, లోపల ఉన్న డస్ట్ బయట ఉన్న డస్ట్ పీల్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఇది ఫిల్టర్ చేసి మంచి గాలి లోపల పంపిస్తుంది. అందుకే ముక్కులో ఎంటుకలు పెట్టాడు దేవుడు. ఎంట్రుకలాగా తీసేశాడు అంటాడు నువ్వు. ఎంట్రుకలు చాలా విలువైనవి, గోళ్ళు చాలా బలమైనవి. ఎవడైనా అంటే ఎంట్రుకలాగా తీసేస్తున్నాడండి, గోళ్ళ తీసేని కనుక ఎంట్రుకలు విలువైనవి, గోళ్ళు బలమైన. చర్చిలో ప్రతి ఒక్కరూ దేవునికి విలువైన వారే. 2 చేతుల పైకి ఎత్తేసే గట్టిగా స్తోత్రం చెప్పండి. నీవు నేను చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మందిరం పని కలిగి ఉండాలి. ఒక మాట చెప్పమంటారా? మీలో చాలామంది దీవించబడకపోవడానికి గల కారణం ఏంటో, వస్తున్నారు పోతున్నారు అంతే, ఏ పని చేయట్లా, ఏ పని చెట్టుకోవట్లా, నాకు సంబంధం లేనట్టు పోతున్నారు. దేవుడు చూస్తున్నాడు సుమా. తన ఇంటిలో పని కలిగి ఉన్న వారిని, పని జరిగించే వారిని దేవుడు దీవిస్తాడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను. దేవుని ఇంటి పని ఎవరు చేస్తారో నీ ఇంటి పని నా దేవుడు చేస్తాడు. మర్చిపోకో. మనమందరము పని కలిగి ఉండవలేను, పని జరిగింపవలేను. వచ్చిపోవడం కాదు, అది ఆశీర్వాదం కాదు. సంఘము శరీరం యొక్క అవయవాలు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత దేవుని బిడ్డలారా వినండి. తర్వాత 1000 మూరలు కొలిచి ఎక్కడ నడిపించాడట? మిక్కిలి లోతైనటువంటి ఏదలేనంత నదిలోనికి నడిపించాడటండి. ఇక్కడ వినండి. ఆత్మీయ స్థితిలో మనం ఎదగడానికి ఒక మంచి సూచన చెప్తున్నాను, ఒక అద్భుతమైన సూచన చెప్తున్నాను. సరే మీరు, నేను ఇందాక ఈత కొట్టాను. ఎక్కడ కొట్టాను? చాకిరేవు బల్ల దగ్గర కొట్టాను. అప్పుడు అంత కనపడిందా లేదా? నా బాడీ అంత బయట ఉందా లేదా? ఉంది కదండి. ఇప్పుడు ఈత ఎక్కడ కొడుతున్నాడు ఇతను? చాలా లోతైన నీటిలో కొడుతున్నాడు. ఇప్పుడు కాళ్ళు చేతులు ఎక్కడ ఉన్నాయి? ఏం కనపడుతుందో పైకి? ఈత కొట్టేటప్పుడు ఏం కనపడదు చెప్పండి? తల తప్ప శరీరం అంతా ఎక్కడ ఉంటుంది? నీటిలోనే ఉంటుంది. అద్భుతమైన విషయం చెప్తానే, ఏ బిడ్డ అయితే ఆత్మీయ జీవితంలో ఎదుగుద్దో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగావు అనడానికి రుజువేటో చెప్పమంటావా? పాలపేక క్రైస్తవురాలుగా కాక, లేకపోతే మోకాళ్ళ అనుభవంలోనూ మాత్రమే గాక, మొలలోతు అనుభవంలో మాత్రమే గాక, ఏదలేనంత అనుభవంలోకి నువ్వు వచ్చావు అనడానికి రుజువేటి చెప్పమంటావా? నీ ప్రతి అడుగులో శిరస్సే కనపడద్ది, శరీరం అంతా నీటిలో ఉంటుంది. అనగా
మన బ్రతుకులో, మన కుటుంబంలో, మన పరిచర్యలో, మన విధానంలో యేసు తప్ప మరెవ్వరూ కనపడకుండా ఉండునుగాక. యేసు తప్ప మరెవ్వరూ కనపడకుండా ఉండునుగాక. యేసు తప్ప నీ జీవితంలో ఎవ్వరూ కనపడకుండా ఉండునుగాక. శిరస్సు అంటే నా యేసయ్య, శరీరం అంటే సంఘం. సంఘము నీటిలో ఉండాలా, శిరస్సు పైకి ఉండాలా. ఆత్మీయ జీవితం అది ఆశీర్వాదం. చిన్న చిన్న వాటికి మనం లొంగిపోకూడదు. సాతానుగాడి యొక్క మాటలకు లొంగిపోకూడదు. సాతాను శోధనలో మనం లొంగిపోకూడదు. శిరస్సు కనపడాలా అంటే ప్రభువే కనపడాలా. శరీరం అంతా లోపల ఉండాలా. నువ్వు చేసే ప్రార్థనలో ప్రభువేను మహిమపరచాలా. నువ్వు పాడే పాటలో ప్రభువును మహిమపరచాలా. నువ్వు చదివే బైబిల్లో యేసయ్యను మహిమపరచాలా. చేసే ప్రసంగంలో యేసయ్యను మహిమపరచాలా. నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లో, నీవు ఇచ్చే దాంట్లో, నువ్వు పరిచర్యలో, నువ్వు చేస్తున్న పనిలో కానీ, మోకాళ్ళలో అనుభవం కానీ, లేకపోతే మొలలో అనుభవం కానీ, శీలమండలంలో అనుభవంలో కానీ, ఏ అనుభవంలో ఉన్నా మనము యేసును కనపరచాలి తప్ప మనల్ని మనం కనపరుచుకోకూడదు. చాలామంది ఇక్కడే పడిపోతారు. నన్ను పొగడలేదండి, నా పేరు చెప్పలేదంటారు. చెప్తాను కానీ దీవించబడం. రహస్యమందు ఉన్న నీ తండ్రికి మనం రహస్యంగానే చేయాలా. అద్భుతం చెప్పమంటారా? రహస్యమందు ఉన్న నీ తండ్రికి రహస్యంగా నువ్వు చేస్తే బహిరంగంగా దేవుడు నీకు బహుమానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రెండు చేతులపైకి దేశానికి స్తోత్రం చెబుదాం. మనము తగ్గాలి. ఎవరు కనపడాలి? శిరస్సు మాత్రమే కనపడుతుంది. శరీరము, చేతులు, కాళ్ళు, మొండమంతా నీటిలో ఉంటుంది. యేసును కనపరచుదాం. అప్పుడట ఏదలేనంత స్థితిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు ఆరోగ్యం ఇస్తాడట. ఎక్కడికి వెళ్ళినా స్వస్థత ఇస్తాడట. నది పారు చోటెల్లా ఆరోగ్యమే. ఆకులు పచ్చగా తయారవుతాయి. మృత సముద్రము, చచ్చిపోయిన సముద్రం, మొలవని ఆకులు, చేపలు బ్రతకని సముద్రములను వెళ్ళిన చోటల్లో మరలా తిరిగి బ్రతుకుతాయి. దేవుని బిడ్డ, ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదిగిన దానివైతే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదం. నీ కుటుంబంలో అడుగు పెడితే ఆశీర్వాదం. నీ చుట్టాలింటి దగ్గర అడుగు పెడితే ఆశీర్వాదం. నీ ఇంటిలో నీకు ఆశీర్వాదం. ఆ స్థితిలోనికి మనం వచ్చుదాము గాక. రెండు చేతుల పైకి ఒకసారి గట్టిగా యేసయ్యకి చెప్దామండి.